హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి గురువారం కదా. నా మార్నింగ్ ఏంటి అంటే లేవంగానే ఫ్రెష్ అప్ అయి దేవుని పూజ చేసేసుకొని నెక్స్ట్ వేరే పనులు, కిచెన్ పనులు. తర్వాత వచ్చేసి ఈరోజు వచ్చేసి మా కళ చూడండి, లేట్గా వచ్చింది కళ. రోజు లేట్ వచ్చి నాకు కూడా లేట్ చేసింది కళ. రోజు ఇంతే వస్తావా లేటుగా? రోజు ఇంతే వస్తా. నా పనులు ఎట్టయితే మేడం నీ పనులు కూడా జల్దిగా మరి కూడా కావాలి కదా. పండగ వరకు ఇంత లేట్ వస్తా. 12 రోజుల దాకా అవుద్ది బాబు. అక్కడనే జ్యోతి చూస్తాడు బాబు. ఓహో, జ్యోతికి అక్కడనే ఉంటాడా? అక్కడే ఉంటూ 12 రోజులు అయితే 15 ఏకర్లాగే మనమనే బస్సే కదా, మనకి ఇంకేం లేదు. మనమనే వస్తుంది అంటే వీళ్ళు బస్సు మాట్లాడుకొని బస్సే ఏకంగా. ఇంకా మనకి ఎప్పుడు దిగుడు టెన్షన్లు అదేముంది, బస్సే కదా. 8,500 అందుకే టూర్లు అన్నీ తిరిగి వస్తారే. 15 ఏకర్లు 15 రోజులు 2 ఏకర్లు అయిపోయినాయట. కృష్ణానికి ఆడుకోతారా? పోతేనే దారిలో ఉన్న దేవుళ్ళని దర్శనం చేసుకొని మళ్ళీ దర్శనం చేసుకున్న ప్లేస్ అవి పెట్టి మళ్ళీ ఇంకా వేరే చోట్ల తీసుకెళ్తారు. పోయేదో రూటు వచ్చేదో రూటు అటు కొన్ని అతను చేసుకొని వస్తారు. డబ్బాలు మరి ఎందుకో అట్లా. ఏమో మరి ఇది రొట్టెనండి. రోజు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యాక ఇట్లా కడప కడిగి పసుపు రాసుకొని కడిగి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గేస్తాను. మధ్యలో కుంకుమతో వేస్తాను. రోజు వేసుకుంటాను. కడపకైతే మెయిన్ కడపకు నేను వచ్చేసి అటు ఇటు పూలు అయితే పెడతాను. ఈ మధ్యలో అయితే పువ్వులు ఉంచట్లేదండి. అసలు మొగ్గలే తెంపుకోబోతున్నారు చెట్లకు. మందారం పువ్వులు ఏమి ఉండట్లేదు. అసలు ఉంచట్లేదు. పువ్వులు అయితే పైకి అయితే వస్తున్నాయి, ఇక్కడైతే రావట్లేదు పువ్వులు. ఈ మధ్యలో అయితే కొనుక్కొస్తున్నాను చామంతి పూలు. అట్లా ఒక 1/2 కిలో అట్లా తీస్తే ఒక 1 వీక్ వస్తున్నాయి. అవి ఇవి కలిపి చెట్ల పువ్వులు ఇవి కలిపి. ఎందుకంటే ఇప్పుడు తగ్గిపోయాయి. అప్పుడు కొన్ని పెట్టేస్తాను, ఉన్నప్పుడైతే ఎక్కువ నిండుగా పెట్టేస్తుంటాను. ఫైనల్గా కొనుక్కొచ్చిన పూలు కూడా ఈరోజు ఫైనల్గా అయిపోయినాయి. మళ్ళీ తీసుకురావాలి. ఇప్పుడు వచ్చేసి టీ తాగుదాం మనం. ఇవైతే హాట్ వాటర్ టీ అయితే పెట్టుకున్నాను. టీ తాగేసి టిఫిన్ పని. మార్నింగ్ హాట్ వాటర్ అయితే తాగుతాను నేను. ఈరోజు వచ్చేసి టిఫిన్ దోశ, చట్నీ అయితే కొద్దిగా చేస్తా. ఇది పల్లీల పొడి. పల్లీలు బాగా డ్రై రోస్ట్ చేసి బాగా ఇది ఎల్లిపాయలు ఎక్కువ వేయాలి. మిక్సీకి పట్టిన పొడి. దోశ మీద ఈ పొడి వేసి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా ఈరోజైతే చట్నీ అయితే కొద్దిగానే చేస్తాను. ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దోశ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పల్లీల పొడితో దోశ మీద పల్లీల పొడి వేసి నెయ్యి బాగా వేసి తింటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు అదే విధంగా తింటాను. నెయ్యి బయట పెట్టుకుందాం. ఈ మధ్య డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ కప్ అయితే నాకు భలే నచ్చింది. ఈ కప్పులో తాగుతున్నాను ఇప్పుడైతే. అప్పుడైతే గ్లాస్లోనే తాగేది. ఈ కప్పు బాగా నచ్చిందనేసి మొన్న డిమార్ట్కి వెళ్ళాను.
తీసుకున్నాను. 60 రూపీస్ ఏమో పడ్డది. 60 రూపాయలు పడ్డది ఈ కప్ వచ్చేసి. బాగుంది కదా. కలంకారీ బొమ్మలతో బ్లాక్ కప్. బ్లాక్ అంటే బ్లాక్ కూడా కాదు, ఇది డార్క్ కాఫీ కలర్లో ఉంది. పేస్ట్ అయిపోయిందని చెప్పాను కదా. ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టాను. ఇప్పుడు అల్లం అయితే పొట్టు అయితే తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇట్లా ఈ విధంగా ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టాను. ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను. టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. దోశ అని చెప్పాను కదా, దోశ. చట్నీ అయితే కొద్దిగా చేశాను. చట్నీ పవర్ పోయింది, అందుకే పవర్ అయితే లేదు, అందుకే కొంచెం చీకటిగా వస్తుంది. అవును, కారం అయితే వేసాను. కారం దోశ బాగుంటుంది. ఇట్లా బాగుంటుంది కారం దోశ. నెయ్యితో, ఆయిల్ వేసినా కూడా బాగానే ఉంటుంది, నెయ్యితో ఇంకా చాలా బాగుంటుంది. కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి. ఆఫ్టర్నూన్కి కొద్దిగా టమాటో కర్రీ చేద్దామని ఒక 3 టమాటోలు, ఒక 2 ఆనియన్ తీసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేద్దామంటే పవర్ పొద్దుగల పోయింది. పవర్ అయితే లేదు, ఇంకా రాలేదు. కట్ చేసినట్టున్నారు పవర్ ఇక్కడే మా కాలనీలో, లేకపోతే ఇంత టైం ఏం పోదు. అందుకనేసి కూరగాయలు కూడా ఏం లేవు. కొంచెం టమాటో కర్రీ అయితే చేద్దామని అందుకే కచ్చపచ్చగా దంచేసుకున్నాను. ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, ఎందుకంటే క్లీన్ చేసి పెట్టాను కదా. అది మిక్సీకి వేద్దామంటే కరెంట్ అయితే రాలేదు. కొంచెం టమాటో కర్రీ సింపుల్, తొందరగా అయిపోయే కర్రీ. ఇప్పుడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే కొద్దిగా టమాటో కర్రీ, కొంచెం చారు, తర్వాత వచ్చేసి పెరుగు కొద్దిగా. మన లంచ్ అయిపోతుంది ఇప్పుడు. సాయంత్రం అయితే ఏం తీయలేదు, చిన్న వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక